నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ అనుకుంటే తాను అనుకున్న ఏ టార్గెట్నైనా ఇట్టే పూర్తి చేయగలదు. ప్రపంచంలో అమెరికాకు కూడా సాధ్యం కాని ఎన్నో ఆపరేషన్లను మొసాద్ నిర్వహించింది. ఇరాన్ చేపట్టే ప్రతి అణు కదలిక పైన ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కన్ను వేసి ఉంచింది. ఇరాన్ న్యూక్లియర్ బాంబుకు సంబంధించిన డిజైన్ ప్రాసెస్కు సంబంధించి అత్యంత కీలక ప్రయోగం గురించి కూడా మొసాద్ పసిగట్టింది. ఇందుకు సంబంధించిన గోల్డెన్ ఇన్ఫర్మేషన్ను సాధించింది. ఈ ప్రయోగం పూర్తయితే టెహ్రాన్ తలుచుకుంటే కొన్ని వారాల్లోనే అణుబాంబు సృష్టించగలదని నిర్ధారించుకుంది. వీరి కదలికలను ఇజ్రాయెల్కు చెందిన డజన్ల కొద్ది ఇంటెలిజెన్స్ రీసెర్చర్లు ఏళ్ల తరబడి గమనించి ఈ నిర్ధారణకు వచ్చారు. అందుకే దాడి చేయాలని ముందుగానే నిర్ణయించుకుంది ఇజ్రాయెల్. ఇరాన్ను దెబ్బతీయడానికి ఇజ్రాయెల్ కొన్నేళ్లుగా కోవర్ట్ ఆపరేషన్స్ చేశాయి. ఇందుకు అవసరమైన ఆయుధాలను ట్రక్కులు, కంటైనర్లు, సూట్ కేసుల్లో ముందుగానే ఇరాన్లోకి చేర్చి దెబ్బతీసింది. దీంతో ఇజ్రాయెల్ నుంచి వచ్చే రాకెట్లేవి, ఇరాన్లో నుంచి వచ్చే రాకెట్లేవో కూడా తనకు తెలియదు. మొత్తం కన్ఫ్యూజన్లో పడేసింది మొసాద్. అందుకే అంతటి భారీ దెబ్బ తీయగలిగింది. మొసాద్ తలుచుకుంటే దానికి తిరుగుండదని అంటారు నిపుణులు. గతంలో ఇలాంటి ఆపరేషన్లు ఎన్నో చేసింది. అందులో ఒక పెద్ద ఆపరేషన్ గురించి, దాన్ని ఎలా పూర్తి చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1960లలో అరబ్ దేశాలకు ఇజ్రాయెల్కు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఉండేది. అప్పటికి అరబ్ దేశాల అమ్ముల పొదిలో కొత్తగా MiG-21 యుద్ధ విమానం చేరింది. అది ఇజ్రాయెల్ను భయానికి గురి చేసింది. ఆ పోరాట విమాన సామర్థ్యం గురించి వివరాలు బయటికి రాలేదు. అమెరికాకు కూడా ఏమీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో MiG-21 సామర్థ్యాల గురించి తెలుసుకుని ఆ మేరకు యుద్ధంలో ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేయాలని ఇజ్రాయెల్ భావించింది. ఇందుకోసం 1966లో ఏకంగా MiG-21ని దొంగతనం చేసుకుని వచ్చింది ఇజ్రాయెల్. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్ ఫోర్స్ స్థావరం నుంచి ఒక ఫైటర్ జెట్ను చేజిక్కించుకోవడం ఆషామాషి వ్యవహారం ఎంత మాత్రమూ కాదు. అనుకున్నట్లే ఒక MiG-21ను తస్కరించింది ఇజ్రాయెల్. దాని రహస్యాలను తెలుసుకుంది. ఆ మరుసటి సంవత్సరం జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఘన విజయానికి అది దోహదపడింది. 1961లో MiG-21 యుద్ధ విమానాలను సోవియట్ యూనియన్, వెస్ట్ ఏషియా దేశాలకు అందించింది. 1963 నాటికి ఆ సూపర్సోనిక్ జెట్లు ఈజిప్ట్, సిరియా, ఇరాక్ వైమానిక దళాలకు వెన్నెముకగా నిలిచాయి. వీటిని చాలా సీక్రెట్గా ఉంచాలని చెబుతూ రష్యా వీటిని విక్రయించింది. విమానాల భద్రత, సిబ్బంది శిక్షణ, నిర్వహణ బాధ్యతలను ఆయా దేశాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అప్పటికే MiG-21 యుద్ధ విమానాల గురించి వెస్ట్రన్ దేశాలు చాలా భయపడుతున్నాయి. అందుకే దీన్ని ఎలాగైనా ఎత్తుకొచ్చేయాలని ఇజ్రాయెల్ అనుకుంది. దీనికోసం మొసాద్ పక్కా ప్రణాళిక వేసింది. మొదట ఈజిప్ట్ వైమానిక దళంలో ఓ పైలట్ను లొంగదీసుకోవడానికి మొసాద్ ప్రయత్నించింది. ఒక MiG-21 యుద్ధ విమానంతో తన దేశానికి వచ్చేయాలని, ఇందుకు $10 లక్షల చెల్లిస్తామని ఆఫర్ చేసింది. ఈజిప్ట్లో జన్మించిన ఆర్మేనియన్ జీన్ థామస్ అనే మధ్యవర్తి ద్వారా ప్రయత్నాలు చేసింది. అయితే ఈజిప్ట్ పైలట్ ఇందుకు ఒప్పుకోలేదు. ఇజ్రాయెల్ ప్రయత్నాల గురించి తమ అధికారులకు తెలియజేశాడు. దీంతో థామస్ మరో 2 అనుచరులు పట్టుబడ్డారు. వీరిని 1962 డిసెంబర్లో ఉరితీశారు. అక్కడ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో ఆ తర్వాత ఇరాక్ వైపు ఇజ్రాయెల్ దృష్టి సారించింది. ఆ దేశానికి చెందిన 2 పైలట్లను తమ దగ్గరకు చేర్చుకునేలా ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ అవి ఫలించలేదు. దీంతో వారిలో ఒకరిని మొసాద్ ఏజెంట్లు కాల్చి చంపగా, మరొకరిని రైల్లో నుంచి తోసి చంపేశారు. ఆ తర్వాత 1964లో ఇజ్రాయెల్ను అదృష్టం వరించింది. ఇరాక్ వైమానిక దళంలో మునీర్ రెడ్ఫా అనే పైలట్ గురించి మొసాద్కు తెలిసింది. అతడికి టర్కీ మూలాలున్నాయి. సిరియా క్రైస్తవుడు. తాను ఇరాక్ వాడిని కాదని, ఇరాక్ వాయుసేనలో తనను చిన్న చూపు చూస్తున్నారనే భావనలో రెడ్ఫా ఉన్నాడు. తనకు ప్రమోషన్స్ ఇవ్వడం లేదనే అసంతృప్తి కూడా అతనిలో ఉంది. దీనికి తోడు ఇరాక్లో మైనారిటీలైన కుర్దులపై వైమానిక దాడులు చేయడానికి తనను పంపడంపై కూడా అతడు రగిలిపోతున్నాడు. తనపై అనుమానంతో తాను గగన విహారం చేసే సమయంలో తన MiG-21 యుద్ధ విమానంలో కొద్దిగానే ఇంధనాన్ని నింపేవారని కూడా అతను వాపోయేవాడు. దీంతో ఇతనైతేనే తమకు సహాయం చేస్తాడని మొసాద్ భావించింది. రెడ్ఫాను తన వైపు లాక్కోవడానికి ఒక మహిళా ఏజెంట్ను మొసాద్ పంపింది. ఆమె ఆ పైలట్తో సంబంధాలు ఏర్పరచుకుంది. ఆ తర్వాత అతడిని ఒప్పించి MiG-21 యుద్ధ విమానంతో తమ వద్దకు వస్తే $10 లక్షల డబ్బుతో పాటు ఇజ్రాయెల్ సిటిజన్షిప్, పర్మనెంట్ జాబ్ ఇస్తామని చెప్పడంతో రెడ్ఫా అందుకు అంగీకరించాడు. దీంతో తన కుటుంబాన్ని ముందే ఇజ్రాయెల్కు తరలించాలని ఆయన కోరాడు. దీనికి మొసాద్ కూడా ఓకే చెప్పింది. దీంతో మొసాద్ పక్కా ప్లాన్ వేసింది. MiG-21ను ఏ రూట్లో నుంచి తీసుకురావాలనే దానిపై ప్లాన్ వేశారు. ఆ తర్వాత రెడ్ఫా ఇరాక్కు తిరిగి వచ్చాడు. 1966 ఆగస్టు 16వ తేదీన తన ప్లాన్ను అమలు చేయాలని రెడ్ఫా నిర్ణయించాడు.
అప్పట్లో అతడు ఇరాక్ రాజధాని బాగ్దాద్కు పశ్చిమాన ఉన్న హబ్బానియా వైమానిక స్థావరంలో MiG-21 స్క్వాడ్రన్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ కంట్రీ అక్కడి నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈలోగా రెడ్ఫా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇరాక్ను వీడి ఇజ్రాయెల్కు వచ్చేశారు. కొందరు టూరిస్టులుగా, మరికొందరు మెడికల్ ఎమర్జెన్సీ పేరిట జారుకున్నారు. ఇక వైమానిక స్థావరానికి చేరుకున్న రెడ్ఫా తన MiG-21 యుద్ధ విమానంలో ట్యాంకుల నిండా ఫ్యూయల్ నింపాలని సిబ్బందిని ఆదేశించాడు. ఇలా చేయాలంటే రష్యా సలహాదారులు అంగీకరించాలి. అయితే రష్యా పెత్తనాన్ని ఇరాక్ సిబ్బంది అప్పటికే వ్యతిరేకిస్తూ ఉండేవారు. చాలా సందర్భాల్లో రష్యా సిబ్బంది సూచనలను వాళ్ళు పట్టించుకోనే లేదు. ఇది రెడ్ఫాకు ఆ రోజు కలిసి వచ్చింది. రష్యన్ల మాటలను తుంగలో తొక్కి రెడ్ఫా చెప్పినట్లు విన్నారు. ఫుల్గా ఫ్యూయల్ నింపారు. ఆ తర్వాత అతడు MiG-21ను టేకాఫ్ చేయించాడు. ముందుగా అనుకున్నట్లు జిగ్జాగ్ పద్ధతిలో ప్రయాణించాడు. మొదటగా బాగ్దాద్ వైపు, ఆ తర్వాత ఇజ్రాయెల్ దిశగా జెట్ను నడిపించాడు. ఇరాక్, జోర్డాన్ రాడార్ కేంద్రాల హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా రెడ్ఫా ధైర్యంగా ఇజ్రాయెల్ చేరుకున్నాడు. అక్కడ ఇజ్రాయెల్కు చెందిన మిరాజ్ ఫైటర్ జెట్లు ఆయన విమానానికి రక్షణగా నిలిచాయి. చివరికి ఆ MiG-21 హాజర్ వైమానిక స్థావరంలో దిగింది. దీంతో మొసాద్ ప్లాన్ సక్సెస్ అయింది. ఆ ఫైటర్ జెట్ను వెస్ట్రన్ కంట్రీస్ మొత్తంగా పరిశీలించి అందుకు ధీటుగా ఫైటర్ జెట్లను తయారు చేశాయి. ఇలా మొసాద్ ప్లాన్ వేస్తే దానికి తిరుగు ఉండదని అంటారు నిపుణులు. ఇప్పుడు కూడా ఇరాన్పై యుద్ధంలో మొసాద్ ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. అందువల్లే ఇరాన్ను భారీగా దెబ్బగొట్టగలిగింది ఇజ్రాయెల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.